సైరన్లు మోగుతున్నాయి చూడండి. నేను ఉండేది కోవిడ్ సభాసాలం ఏరియాలో. ఇక్కడ దగ్గరలో ఏదో పడినట్టు భయంకరమైన శబ్దాలు అయితే వచ్చాయన్నమాట. వార్ స్టార్టింగ్ దగ్గర నుంచి నిన్న మొన్న సైరన్లు అయితే మోగుతూనే ఉన్నాయి. కోవిడ్ వాళ్ళు మన వాళ్ళు అంతా బయటకు వచ్చేసి భయపడుతూ చూసుకుంటా ఉన్నారు. ఆ దేశం అతను చనిపోయినాక కూడా ఈ వార్ అనేది కంటిన్యూ అవుతుంది అనేది తెలియట్లా. కోవిడ్ వాళ్ళు ఇలా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మేము ఇండియాకి పంపిస్తాము అంటే ఏదైనా స్పెషల్ ఫ్లైట్లు ఉన్నాయని చెప్పేసి హాఫ్ నాలెడ్జ్ గాలు కొంతమంది కామెంట్ చేశారు. ఒకవేళ ఈ దేశం మీద ఏదైనా అటాక్ జరుగుతుంది అనిపించిందంటే ఖచ్చితంగా ఒక 1 or 2 days టైం తీసుకుని స్పెషల్ ఫ్లైట్లు వేసి ఎమర్జెన్సీ ఫ్లైట్లు వేసి అయితే పంపించేస్తారు. మన ఇండియన్ ఎంబసీ కూడా చాలా సపోర్ట్ గా మాట్లాడుతుంది. కొన్ని నెంబర్లు కూడా ఇచ్చింది. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా మీరు చెప్పుకోవచ్చు అనమాట. మన వాళ్ళు దయచేసి బయట ఎక్కడ తిరగటం అంటే గుంపులుగా ఏడన్నా మనుషుల దగ్గర నిలబడుకోవటం ఇట్లాంటి చేయకండి. వీటి గురించి ఏదైనా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేటప్పుడు ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయొద్దు. ఇండియాలో ఉన్న వాళ్ళైతే మరీ దారుణంగా భయపడుతున్నారు. కామెంట్లు కానీ మెసేజ్లు కూడా చాలా మంది చేస్తున్నారు అనమాట. ఎలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏం జరగదు. దయచేసి భయపడకండి. ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఉంటా బాయ్. జై హింద్.